రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూతు పురాణంతో కయ్యానికి కాల్దువ్వే వ్యక్తులను చిలకలూరిపేట చీకొడుతుందన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చిలకలూరిపేట నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రజల్ని మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేస్తూ మోసం చేస్తున్నారంటున్న ప్రత్తిపాటి పుల్లారావుతో మా అమరావతి ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న వేళ పల్నాడు జిల్లాలో రాజకీయాలు రసవత్తంగా మారినాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అభ్యర్థిగా బరిలో నుంచోగా ఆయనకి ప్రత్యర్థిగా వైసీపీ తరఫు నుంచి గుంటూరు మేయర్ కావటి మనోహర్ ఆయన నుంచున్నారు. అయితే కొంతమేర ఇక్కడ మాటల యుద్ధం జరుగుతుంది. కొంతమేర ఓటర్లు కూడా ఏమనుకుంటున్నారు, ఓటర్లు ఎలా ఆహ్వానిస్తున్నారని ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. యాంటీ జగన్ రేపు ఓటు జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఒక్క రోజు కూడా భరించలేమనేటువంటి నిర్ణయానికి 6 నెలల ముందే వచ్చారు కాబట్టి ఈ రోజు ఏకపక్ష ఎన్నికలు ఈ రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా చేసిన మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ బ్రహ్మరథం పెట్టారు. ఆమె చేసిన అభివృద్ధి పదాలు ఇప్పుడున్న కావటి మనోహర్ ఆయన గెలిపిస్తారంటున్నారు. ఇప్పుడు ఒక్కటి చేశామనే చిలకలూరిపేటలో చూపెట్టమా. చిలకలూరిపేటలో ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం, చంద్రబాబు గారు, ప్రత్తిపాటి, మరొకరు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒకటి ఎగ్జాంపుల్ కూడా లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అసలు తెలియదు వారికి. ఈ నియోజకవర్గానికి ఏది అవసరం, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రజలకు ఏం చేస్తే ఓటు వేసిన వాళ్ళ రుణం తెచ్చుకుంటామనేటువంటి ఆలోచన లేని వ్యక్తులు అవినీతి మంత్రి విడుదల రజని. వారికి అవినీతిలో ఉన్నటువంటి నాలెడ్జి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేదు. కనుకనే అవినీతి మంత్రిగా చెరగన ముద్ర వేసుకున్నారు. చిలకలూరుపేట ప్రజలు చీకొడితే 6 నెలల ముందే మార్చుకొని గుంటూరు పారిపోయారు. ఈ రోజు చిలకలూరుపేట క్యాన్వాస్ కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ విధంగా చిలకలూరుపేటకి అవినీతిని పరిచయం చేశారు. అవినీతిలో 175లో నెంబర్ 1, మంత్రుల్లో కూడా 24-25లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆ విధంగా చిలకలూరుపేటను బస్టు పట్టించి అన్ని విధాలుగా వ్యవస్థలన్నింటినీ పాడు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగానైతే సర్వనాశనం చేశారో చిలకలూరుపేటలో ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా సర్వనాశనం చేసి గుంటూరు పారిపోయారు. కనుకనే ఈరోజు సీటు కూడా నీకు వద్దమ్మా, నువ్వు తిరగలేవు, నేను నిలదీస్తానంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పారిపోయారు. ఆ విధంగా మళ్ళా అక్కడి నుంచి ఇంకొకరిని తీసుకొచ్చారు. ఆ విధంగా ఈసారి ముఖం తెలియనటువంటి వాళ్ళకి, చిలకలూరుపేట అంటే పరిచయం లేని వాళ్ళకు ఓట్లేసి నష్టపోయామనేటువంటిది ఈరోజు చిలకలూరుపేట ప్రజలు ఓటర్లో ఉంది. కనుకనే ఏకపక్ష ఎన్నికలు, 1 సైడ్ గా తెలుగుదేశం, మాతో ఉండేటువంటి ప్రత్తిపాటి, మాతో ఉండే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలు ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగింది. నామినేషన్ రోజు ప్రధానంగా చూసుకుంటే వైసీపీకి నామినేషన్ కావడంలో 9 రోజు భారీ ఎత్తున జనం వచ్చారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రానియకుండా ప్రత్తిపాటి పుల్లారావు వాళ్ళ మనుషుల చేత దిగ్బంధించారు, వాళ్ళని ఆపించారు అనేది బహిరంగంగా గత 4-5 రోజుల నుంచి కావడం మనోహర్ చెప్తున్న పరిస్థితి నిజమేనంటారా? నిర్బంధించారా? ఈరోజు చిలకలూరుపేటలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నువ్వు గెలవు కదా, నీకెందుకని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా దాడులు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, గుండాయిజం చేయాలి, రౌడిజం చేయాలి అనేటువంటి దురాలోచన స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎట్లాగూ ఓడిపోతున్నాం, దౌర్జన్యం చేసైనా ఏదో ఒక విధంగా ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలనేటువంటి దానికి తెగబడుతున్నట్టుగా కనపడతా ఉంది. నిన్న కనపర్రు వెళ్లారు, షరత్తు కనపర్రు వెళ్తే వాళ్ళు ప్రోగ్రాం అనౌన్స్ చేయకుండా వచ్చి పోటీగా క్యాన్వాస్ నిర్వహించాలనేటువంటి ఒక దురాలోచన చేశారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మాకు అవసరం లేదు, ఇది చిలకలూరుపేట ప్రశాంతతకు మారుపేరు. రెచ్చగొడితే వాళ్ళకు వచ్చే ఓట్లు ఇంకా తగ్గిపోతాయి తప్ప పెరిగేటువంటి అవకాశం కూడా లేదు. మా చిలకలూరుపేట సంస్కృతి ఏంటంటే ప్రశాంతత కోరుకుంటారు, శాంతి భద్రతలు కావాలని కోరుకుంటారు, రౌడీజాన్ని కోరుకోరు, అరాచకాన్ని కోరుకోరు. వాళ్ళు రౌడీజాన్ని కోరుకుంటే చిలకలూరుపేట ప్రజలు ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్తారు. వారికి పడేటువంటి ఓట్లు కూడా ఇదే సంస్కృతి. మొన్న ఈవరేపాలలో కావచ్చు, నిన్న కనపర్లో కావచ్చు, ఇదే విధమైనటువంటి దురాలోచనలు చేస్తే ప్రజలు వాళ్ళకు వెయ్యాలనుకునేటువంటి ఆ 20% లోపు ఓట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు కానీ ప్రజల్లో బలంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కానీ వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడి ఆహ్వానిస్తున్నారంటే ఆ పరిస్థితి చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉందంటారా? అంటే ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు కూటమి అభ్యర్థులు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి
తిరస్కరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానే దాంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడనేటువంటి భయంలో ఉన్నారు. కనుక ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. మే 13 కోసం ఏదైతే బటన్ నొక్కి ప్రజలను మోసం చేశాడో అన్ని వర్గాల ప్రజల్ని, అదే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏదైనా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని 80% సాగర్తో నాయుడు, జీ న్యూస్, చిలకలూరుపేట.